హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేనైతే కర్ల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. టాంగ్ రాడ్తో కర్ల్స్ ఎలా చేస్తారు అండ్ ఎలాంటి డైరెక్షన్స్ తీసుకుంటారు, ఇవన్నీ అయితే నేను వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. సో లాస్ట్ దాకా చూసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోని. అండ్ లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్, ముందుగా ఇలా అయితే పార్టీషన్ తీసుకోవాలి. లైక్ మిడిల్ పార్టీషన్ తీసుకొని అండ్ దాన్ని కూడా 4 సెక్షన్స్లో డివైడ్ చేసుకోవాలన్నమాట, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. సో అలా చేసిన తర్వాత మనం ఒక టేల్ కోమ్ తీసుకొని, చూడండి ఇక్కడ నేను అప్వర్డ్స్ అయితే తీసుకున్నాను. టాంగ్స్ చేయడానికి ఎప్పుడైనా కానీ ఇలా అప్వర్డ్స్ తీసుకోండి. దానివల్ల మనకి స్ట్రైట్గా తీసుకుంటే అయితే మన హెయిర్ అనేది షార్ట్గా కనిపిస్తుంది, లైక్ కర్ల్స్ చేసినప్పుడు షార్ట్గా కనిపిస్తుంది. సో మనం ఇలా అప్వర్డ్స్ అండ్ డైరెక్షనల్ టాంగ్స్ అని అంటారనమాట. సో ఇలా డైరెక్షన్స్ తీసుకొని చేస్తే మన హెయిర్ అనేది ఎంత లెంత్ ఉంటుందో అంతే లెంత్ కనిపిస్తుంది, షార్ట్గా అండ్ ఎక్కువగా అలా ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి మనం డైరెక్షనల్ కర్ల్స్ అయితే చేసుకోవాలి గైస్. సో ఇక్కడ చూడండి, నేనైతే 200 degrees పెట్టాను లైక్ టెంపరేచరు. మా అక్క హెయిర్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేనైతే 200 to 210 పెట్టుకోవచ్చు. అండ్ హెయిర్ పల్చగా ఉన్న వాళ్ళకి 180 190 ఈజ్ ఎనఫ్ అనమాట. సో అలా ఒక 5 seconds 10 seconds ఆపేసి అండ్ కర్లర్ని నీట్గా ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా అయితే కర్ల్స్ వచ్చేస్తాయి. అండ్ మనం కిందికి కావాల్సిన డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. సో సెకండ్ పార్టీషన్ కూడా అలాగే అప్వర్డ్స్ తీసుకొని చేసుకోవాలి గైస్. అప్పుడైతే మన కర్ల్స్ నీట్గా అండ్ ఈక్వల్గా వస్తుంది అనమాట. సో ఎక్సెస్ హెయిర్ని ముంగట పిన్అప్ చేసేసుకోవాలి, లైక్ మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా. సో మళ్ళీ కర్లర్ని తీసుకొని ఇలా ఫ్రంట్కి వేసి అండ్ డ్రాగ్ చేసుకోవాలి, కింది దాకా డ్రాగ్ చేసుకొని, లైక్ మన కింద ఎండింగ్ హెయిర్ కూడా మన కర్లర్లో ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత అప్వర్డ్స్ ఇలా రోల్ చేసుకోవాలి పైకి. అప్పుడు మన కర్ల్స్ అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట, లైక్ కింద ఒకలాగా పైన ఒకలాగా రాకుండా ఈవెన్గా కర్ల్స్ అయితే ఫామ్ అవుతుంది. సో అలా ఒక 5 seconds 7 seconds ఆగి అండ్ మన కర్లర్ని స్లోగా ఓపెన్ చేసుకోవాలి. అండ్ చాలా ఫోర్స్గా అలా లాగకూడదు, నీట్గా ఇలా పట్టుకొని తీస్తే మన కర్ల్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో అలా ఇష్టం ఉన్నట్టు లాగేస్తే కర్ల్స్ పోతుంది అండ్ అది లుక్ కూడా నీట్గా రాదనమాట. సో డైరెక్షనల్ టాంగ్స్ ఎందుకు అనేసి అంటే మాత్రం మన హెయిర్ అనేది డైరెక్షనల్ టాంగ్స్లో మనం కర్ల్స్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా ఈక్వల్గా అండ్ ఈవెన్గా కనిపిస్తుంది. లేదు మనం ఇట్లా స్ట్రైట్గానే తీసుకొని పార్టీషన్స్ అలాగే చేస్తామంటే మన హెయిర్ అనేది కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంది, లేదంటే లైక్ కొంచెం మెస్సీ లుక్ లాగా అనిపిస్తుంది అనమాట. మనకి ఈవెన్గా ఉండదు మన హెయిర్. కర్ల్స్ చేసుకున్నా కానీ మన హెయిర్ అనేది ఈవెన్గా ఉండకపోతే మన హెయిర్ మనం చేసుకున్న కర్ల్స్ది లుక్కే ఉండదు అనమాట. సో అందుకోసమనే ఇలా డైరెక్షనల్ కర్ల్స్ తీసుకుంటే ఇట్ విల్ బీ గుడ్. సో గైస్, ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ సెక్షన్ అయితే చేస్తున్నాను. సో ఫ్రంట్ సెక్షన్లో కూడా చూడండి, నేనైతే ఇక్కడ సేమ్ వెనకాల ఎలాగ పార్టీషన్స్ తీసుకుంటున్నానో ఫ్రంట్లో కూడా ది సేమ్ తీసుకుంటున్నా. సో ఎక్సెస్ హెయిర్ని ఇలా పిన్అప్ చేసేసుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్లో వచ్చేటప్పటికి నాకు వాల్యూమ్ అక్కడ ఎక్కువ ఉంది, లైక్ నా కర్లర్లో అంతగా పట్టదు. సో అందుకోసమనే నేను స్ప్లిట్ చేసుకున్నాను. సో ఇలాగే రోల్ చేసేసుకోవాలన్నమాట. సో చిన్నగా చేసుకుంటే మనకి వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, నేను ఎంత డిస్టెన్స్ అయితే పెట్టానో హెయిర్కి చాలా డిస్టెన్స్లో ఉందన్నమాట. ఎందుకు అంటే మన కర్లర్ అక్కడ కాలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రంట్ సెక్షన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి అసలు టచ్ కాకుండా అండ్ హీట్ కూడా వాళ్ళకి ఇట్లా సెన్స్ అవ్వకుండా చేయాలన్నమాట. సో అందుకని ఫ్రంట్ సెక్షన్లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అక్కడైతే ఫస్ట్ సైడ్ అయితే అయిపోయింది. అండ్ కమింగ్ టు సెకండ్ వన్. సో ఈ సెక్షన్కి వచ్చేసరికి కూడా నేను డివైడ్ చేసుకుంటున్నా గైస్, ఫ్రంట్ అండ్ బ్యాక్. డివైడ్ చేసిన తర్వాత
మన ఫ్రంట్ పార్ట్ని అయితే పిన్అప్ చేసేసుకుంటున్నా. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి నేను మళ్ళీ సేమ్ ఇంతకుముందు మనం ఎట్లా డైరెక్షనల్ కర్ల్స్ తీసుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్గా అదే డైరెక్షన్స్లో తీసుకొని కర్ల్స్ అయితే సెట్ చేసుకుంటున్నా. సో మన హోల్ హెయిర్ని ఇలా కర్ల్స్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. లైక్ ఎట్లా అంటారు, టాంగ్స్ చేసుకొని మనం నీట్గా మెస్సీ బ్రేడ్ వేసుకోవచ్చు. అండ్ మన బ్రేడ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. లైక్ మెస్సీ బ్రేడ్ అనే లుక్ వచ్చేస్తుంది దానికి. సో కర్ల్స్ చేసుకొని లైక్ ఎనీ బ్రేడ్స్ వేసుకోవచ్చు మనం. కర్ల్స్ చేసుకుంటే ఆ లుక్కే వేరు అనమాట. లైక్ నీట్గా వస్తుంది హెయిర్ స్టైల్. సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఎక్సెస్ హెయిర్ని అయితే పిన్అప్ చేసేసుకుంటున్నా. ఆ తర్వాత కర్ల్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను, లైక్ కర్ల్స్ చేసి. అండ్ చూడండి, మనం ఇలా డైరెక్షనల్ కర్ల్స్ తీసుకుంటే ఎంత బాగా వస్తున్నాయో కర్ల్స్ అయితే. సో కర్ల్స్ మొత్తం చేసేసిన తర్వాత, హోల్ హెయిర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్ల్స్ని మనం ఓపెన్ చేసుకుంటే ఆ లుక్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. లైక్ మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. కొంతమంది హెయిర్ స్టైల్స్లో మనం ఇలా చేసినప్పుడే కర్ల్స్ ఇలాగే ఉంచుకోవడానికి కూడా ఇష్టపడతారు. అండ్ ఓపెన్ చేసుకుంటే కూడా కర్ల్స్ అనేవి చాలా మంచిగా కనిపిస్తాయి గైస్. సో నాకు ఇలా కర్ల్స్ చేసుకొని ఇలా ఉండడం కంటే నాకు ఓపెన్ చేసుకోవడమే చాలా ఇష్టం అనమాట. సో కర్ల్స్ని ఓపెన్ చేస్తే ఆ లుక్ మొత్తం చేంజ్ చేసేస్తుంది. లైక్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో నేను కర్ల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఓపెన్ చేసినా ఏంటి అని కూడా మీకు చూపిస్తున్నాను. సో చూసేయండి. సో గైస్, కర్ల్స్ అయితే మొత్తం అయిపోయిందనమాట. ఇలా చేసేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మా అక్క హెయిర్. లైక్ వాల్యూమ్ అప్ అయినట్టు కూడా అనిపిస్తుంది. లైక్ వాల్యూమ్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో స్లో మోషన్లో ఇది ఇలా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇలా వచ్చేసి కర్ల్స్ని ఓపెన్ చేసుకోవాలి గైస్, అప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది. అండ్ కర్ల్స్ని ఓపెన్ చేసుకొని మనం చిన్నగా పార్టీషన్ తీసుకొని క్లచ్ పెట్టుకుంటే సూపర్గా కనిపిస్తుంది. మా అక్క లాస్ట్ ఫైనల్ లుక్ అయితే చూసేయండి. సో చూడండి, మా అక్క హెయిర్ అయితే చాలా కర్లీగా మంచిగా కనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ లుక్ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేసేయండి. సో మీలో ఎంతమందికి ఇష్టం ఇలా కర్ల్స్ చేసుకొని ఓపెన్ చేసుకోవడం, అది కూడా కామెంట్ చేయండి. సో గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ గైస్.